అర్హత ఉన్న అందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు లేవంటూ పలు చోట్ల ప్రజలు ఆందోళన చేస్తుండటంపై మంత్రి స్పందించారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిత్యం కొనసాగుతుంది. గ్రామ సభలు ముగిసినా కార్డులు ఇస్తామన్నారు. ఆ తర్వాత రేషన్ కార్డులు ఉన్న వారికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతున్నామని ఆయన ప్రకటించారు. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి కొత్త రేషన్ కార్డు కానీ పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులు చేర్చడం కానీ ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. 26వ తారీఖు మొదలయ్యే కార్యక్రమం రాష్ట్రంలో అర్హులున్న వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డు రావడం కానీ పాత రేషన్ కార్డులో సభ్యులు చేర్చడం కానీ ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం కొనసాగుతుంది. దీనికి ఎవరికి అపోహలు అనుమానాలు అవసరం లేదు. భారతదేశంలో ఎక్కడ లేదు 6 కిలోల ఉచితంగా సన్న బియ్యం ఇవ్వబోతున్నాము. అంటే మొత్తం 6 కిలోలు సన్న బియ్యం వాళ్ళు తినే విధంగా మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వబోతున్నాము. ఎంత పెద్ద మార్పు అంటే ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ ప్రక్రియలో కోర్స్ గ్రెయిన్స్ అంటే దొడ్డు బియ్యం ఇస్తున్నారు. సుమారు 50% వృధా అవుతున్నాయి, బ్లాక్ మార్కెట్లో పోతున్నాయి. కోళ్ల ఫారాలకి బీర్ కంపెనీలకి కాకినాడ నుంచి పాలిష్ చేసి ఎక్స్పోర్ట్కి పోతున్నాయి. అట్లా ఉండదు. మాది ఈ రేషన్ కార్డ్ ప్రక్రియ అయిపోయాక మేము ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి 6 కిలోల ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతున్నాము. ప్రతి వ్యక్తికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి. ఇది రాష్ట్ర ఖజానాపై 11,000 కోట్ల భారం పడబోతున్నా. మేము నమ్మేది ఏంటంటే మనిషి ముందు కడుపు నిండా అన్నం చేరితే మరి ఈ సమాజానికి, ఈ సొసైటీకి, ఈ రాష్ట్రానికి మంచిది. అంతకంటే ముందడు మరో ఉండదని చెప్పి మేము భావిస్తున్నాము. ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపడితే అసలు ఏమి పిచ్చి పిచ్చి విమర్శలు ఈ మాటలు అని చెప్పి నాకు అర్థం కావడం లేదు. మేమేమంటున్నాం, ఎస్ సోషియో ఎకనామిక్ సర్వే ఆధారంగా ఎవరైతే వాళ్ళ ఇళ్లకు పోయి డేటా తీసుకున్నారో దాని ఆధారంగా తీసుకుంటున్నాం. దాని గురించి ఒక పెద్ద మనిషి ఎట్లా తీసుకుంటారో సోషియో ఎకనామిక్ సర్వే అంటున్నాడు. అరే మీరేమో అసలు ఇవ్వలేదు, మేము ఇవ్వడానికి మొదలు పెడితే మీరు ఎట్లా తీసుకుంటున్నాడు. ఎస్ ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, మీ ద్వారా సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా తీసుకుంటున్నాము. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్స్ పరిశీలనకి యాక్సెప్ట్ చేస్తున్నాము. ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాము.